ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎగ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది తొందరగా తగ్గిపోవడం అండ్ యంగ్స్టర్స్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్. AMH షుడ్ బి మోర్ దాన్ 1.5, బట్ 30 years వాళ్ళలో 32 years వాళ్ళలో కూడా మనం AMH వచ్చేసి లెస్ దాన్ 1 అనేది చూస్తున్నాం. సో దీనికి ఉపాయం ఏంటి? సో మన లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం PRP అనేది చేస్తున్నాం. సో అది ఏంటంటే ఓవేరియన్ రెజ్యూనేషన్ ప్రాసెస్. అలానే చూసుకుంటే స్టెమ్ సెల్స్ అని కూడా ఉంటాయి. సో ఈ స్టెమ్ సెల్స్ అండ్ PRP ఏం చేస్తాయంటే ఏవైతే oocytes తగ్గిపోయాయో ఆ oocytes ని పెంచడానికి వీఆర్ గివింగ్ సమ్ గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఈ ఎగ్స్ ని పెంచడానికి PRP ఇంకా స్టెమ్ సెల్స్ ఏంటి అంటే మన బ్లడ్ లోంచే కొన్ని స్టెమ్ సెల్స్ అంటే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్స్ ని పెంచడానికి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మనం తీసుకొని అండాశయం లోపల వేసినట్టయితే 1 month to 2 months తర్వాత కొత్త ఎగ్స్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలానే చూస్తే ఈ PRP గర్భసంచి పొర కూడా చాలా మందికి థిన్ గా ఉంటది, అంటే గర్భసంచి పొర అనేది పెరగదు. అటువంటి వాళ్ళకు కూడా మనం PRP అనేది చేస్తున్నాం. సో అర్థమైంది కదా మన ఎగ్స్ అనేది క్వాలిటీ, క్వాంటిటీ అండ్ అలానే చూసుకుంటే గర్భసంచి పొర ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్హెరిటెడ్, అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కాంట్ చేంజ్, వీఆర్ బోర్న్ విత్ దట్. ఇన్హరెంట్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఆ ఇన్హరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకొని మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది.